కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తిరిగి రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారం చేపడుతుందని ఏఐసీసీ ప్రతినిధి మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు అన్నారు. రోజురోజుకు పార్టీకి ఆదరణ పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాజేపల్లి చిట్టుబాబు, కాకినాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నూకరాజు, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా ప్రసాద్, పీసీసీ జనరల్ సెక్రటరీగా మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా సత్యానందం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా పల్లం రాజు బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాలకు కమిటీలు నియమిస్తామని తెలిపారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని పేర్కొన్నారు. కళా వెంకట్రావు భవన్ అంటే కాంగ్రెస్ ఆఫీస్ లో చాలా ఉత్సాహంగా నూతనంగా పదవుల్లోకి వచ్చిన వాళ్ళ ప్రమాణ స్వీకారం జరిగింది. నూతనంగా మరి జిల్లా అధ్యక్షులుగా మాదేపల్లి చిట్టుబాబు గారు, అలాగే కాకినాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా చక్కా నూకరాజు గారు కూడా పదవి స్వీకారం చేయడం జరిగింది. అలాగే మరి నక్కా సత్యబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు మస్తాన్ వాలీ గారు చాలా ఉత్సాహమైన వాతావరణంలో ఇవాళ ఈ పదవి స్వీకరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎదుగు దశలో ఉన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి ఉత్సాహమైన వాతావరణంలో మేము కాంగ్రెస్ పార్టీని మరీ తిరిగి బలోపేతం చేయడానికి, అందరం కలిసికట్టుగా పనిచేయడానికి మరి ఇవాళంతా కూడా తీర్మానించుకున్నాం.